కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందా లేకపోతే ఏం చేయబోతుందన్న కన్ఫ్యూజన్స్ నుండి ఈ రోజు ఇటు విద్యార్థులకు సంబంధించి ఎలా స్టాండ్ తీసుకోబోతోంది అన్న నెక్స్ట్ స్టెప్ గురించి చర్చించుకుంటోంది యావత్ దేశం. అసలు ఏం చేయబోతోంది ఈ పార్టీ అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై ఇవాళ ఒక క్లారిటీ అయితే రాబోతోంది. నీట్ పేపర్ లీక్ పై చేసిన ఆందోళనతో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన సిజేపీ ఫ్యూచర్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది. నెక్స్ట్ అసలు ఏం చేయాలి అన్న దానిపై మరి కాసేపట్లో కోర్ కమిటీ భేటీ అవుతోంది. మహారాష్ట్రలోని ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట్లో జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి అసలు ఎలా తీసుకువెళ్లాలి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు అభిజిత్ దీప్కేతో పాటు మిగతా సిజేపీ సభ్యులు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ సిజేపీది ఎలా ఉండబోతోంది? లిజనింగ్ టు రేపటి నుండి స్టార్ట్ అవ్వబోతోంది. అప్డేట్స్ ఏంటి శివ? లిజనింగ్ టూర్కి సంబంధించి ఈ రోజు జరిగే కోర్ గ్రూప్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ లిజనింగ్ టూర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది నేషనల్ వైడ్గా, దాంట్లో ఎవరు దీన్ని లీడ్ చేస్తారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు, ఏంటి, ఎప్పుడు షెడ్యూల్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఈరోజు ఒక షెడ్యూల్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే 2 రోజుల పాటు ఈ రోజు రేపు మహారాష్ట్రలోని సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది. నిన్న దానిలో కీలకంగా ఉన్న వ్యక్తులందరూ కూడా నిన్ననే ఇటు సంభాజీనగర్ వెళ్ళి అభిజిత్ దీప్కేని కలిశారు. అయితే ఈరోజు మరి కాసేపట్లోని సమావేశం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాంట్లో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే జంతర్ మంతర్లో సుదీర్ఘంగా 4 రోజుల పాటు నిరసన కొనసాగిన తర్వాత విద్యార్థులపైన అనేక కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లని కూడా డిస్మిస్ చేస్తామనేది ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి ఎంతవరకు వచ్చాయి, ఫర్దర్గా ఇంకా కొంతమంది పైన ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రీసెంట్ గా ఇటు ప్రధానమంత్రి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసినప్పుడు ఆ పోస్ట్ కింద కూడా అభిజిత్ దీప్కే ఒక కమెంట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో చెప్పడం కాదు, ఎఫ్ఐఆర్స్ ఎప్పుడు తొలగిస్తారో ఆన్సర్ చేయండి అని. సో అసలు ఏమైనా డెడ్ లైన్ విధించారా ఎఫ్ఐఆర్స్ ను తొలగించడానికి, లేకపోతే ఎటువంటి డెడ్ లైన్ లేదా? గవర్నమెంట్ అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది శివ? రైట్, వీరికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన రోజునే ఎఫ్ఐఆర్లన్నీ కూడా కొట్టివేస్తాము, తీసేస్తాము, ఎటువంటి కేసులు ఉండవు. కేవలం అంటే విద్యార్థులపైన మాత్రమే, విద్యార్థులపై ఉన్న కేసులు ఏదైతే నమోదయ్యాయో ఎఫ్ఐఆర్ వాటిని మాత్రమే డిస్మిస్ చేస్తామనేది, ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా చూస్తాము, వాటిని కొట్టేస్తామని చెప్పారు. ఎవరైతే అసాంఘిక శక్తులు చొరబడ్డారో అంటే ఫేస్ రికగ్నిషన్ సంబంధించి కొన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు అక్కడ. దానిలో ఆధార్ అంతా చెక్ చేసిన తర్వాత, డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత వారు విద్యార్థులు అని తేలితే మాత్రం వారికి మినహాయింపు ఇస్తాం, విద్యార్థులు కాదని తేలితే మాత్రం అటువంటి వారిపై మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా 2000 మందికి పైగా కూడా అటువంటి నేరస్తులను గుర్తించారు. అయితే ఇప్పుడు విద్యార్థులపై కూడా వేధింపులు ఎక్కువయ్యాయి అనేది ప్రధానంగా సిజేపీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశంలో ఎంతమంది పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎంతమంది పైన ఎఫ్ఐఆర్లు తీసేశారు, కేసులు తీశారు, ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇవ్వాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, నేషనల్ వైడ్గా లిజనింగ్ టూర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ రోజు రేపట్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ. సిజేపీ కమిటీ మీటింగ్ మరి కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతోంది. ఆ కమిటీ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్